బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఏ ధైర్యంతో మీరు ఎవరి మాటలు విని మెయిన్గా ఆ స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారనుకోవచ్చు? నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు విక్రమ్ అనేటోడు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాది అల్టిమేట్ ఒక సినిమా ఉంటుంది, ఫైనల్ ఒక సినిమా గోల్ ఉంటుంది నాది. అది తీస్తే నేను ఏం చేయగలను, అసలు విక్రమ్ అనేటోడు ఏంటనేది జనాలకు అనేది అసలు ఊహ అనేది మీకు ఊహ కూడా అంది మీకు సినిమా. అది చిరంజీవి గారు చరణ్ గారి సినిమా. అది నా గోల్ అదే. నా లైఫ్ అంబిషన్ ఏదైనా ఉందంటే ఆ సినిమా తీయాలనేది లైఫ్ అంబిషన్. అది కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి, 3 పార్ట్స్ అది. సో ఆ కథ రాసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలా. రోటీ కప్ రొమాన్స్ కాదు నాది. నాది ఇది జస్ట్ చిన్న అడుగు, ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ అల్టిమేట్ స్టెప్. నేను అది చూసేస్తున్నా. వీళ్ళు తీసే సినిమాలకి, నేను రాసే సినిమాకి నాకు తెలుసు నేను ఏం చేయగలను అనేది. సో ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది ఇప్పటివరకు. ఈ 24 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. యా. ఈ 24 ఇయర్స్లో ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయని తెలియకుండా మీకేముండదు. అన్నీ తెలుసు నాకు. అన్నీ ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు. మరి అంటే ఏ స్టెప్కి ఆ స్టెప్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి కదా. అవును. మరి ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడ లోపించింది, మీరు అక్కడ మాట తుల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి. ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ కాదు. మళ్ళీ మీకు చెప్పాలంటే ఆయన 14 సినిమాలు చేసిండు, చాలా హిట్లు ఇచ్చిండు సినిమాకి. అంటే సక్సెస్ఫుల్గా మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారంటే బెక్కం వేణుగోపాల్. అందుకే కదండి ఆయనతో సినిమా మనం కష్టపడడం నష్టమో సరే ప్రాబ్లమ్స్ ఉండని తెలుసు. అంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనతో సినిమా తీయాలంటే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నరాలు దిగిపోతాయి మీకు. అవునా? యా. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఒక మన స్టాప్ ఉంటుంది కదా, ఫైనల్ డెస్టినేషన్ ఉంటాం కదా, ఒక పాయింట్ ఉంటుంది, అది మాత్రం ఫ్రూట్ఫుల్ ఉంటుంది. టాక్ అదే ఆయన దగ్గర. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చాలా ఉంటాయి. మేకింగ్ దగ్గర కాంప్రమైజ్, అది ఇది బడ్జెట్, ఇది అది ఫ్రీడము, ప్రతి దానిలో అది చాలా ఉంటాయి. అంటే ఇన్ఫాక్ట్ ఆ క్రియేటివ్ పార్ట్లో కూడా ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటుంది, అంటే వాళ్ళ హస్తం అనేది ఉంటుంది. యా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే ఆయన స్టేట్మెంట్ చెప్తారు, ఇది నా సినిమా కాదు, ఇది విక్రమ్ సినిమానే అంటాడు. ఇంకా నేను ఏది ఆయన చెప్పి వినలేదు. నేను నాకు నచ్చిందే చేసుకుంటూ పోయినాను. దానికోసం 3 ఫోన్లు కూడా పగలగొట్టినాను సినిమాని కాపాడుకోవడానికి. సో దిస్ ఈజ్ మై బేబీ. ఆయన చూసే సినిమా వేరు. అంటే ప్రాబ్లము ఆయనకి నాకు కాదు. ఆయన చూసేది ఒక ఏదైనా ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటుంది, క్రియేటివ్ గ్యాప్ ఉంటుంది. నేను చూసే సినిమా ఒకటి ఉంటుంది, మీరు చూసే సినిమా ఒకటి ఉంటుంది. ఓకే. సో నేను చూసే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ సినిమా నేను చూసేస్తున్నా. వాళ్ళు ఏంటంటే 20 years నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక టైప్లో ఆలోచిస్తారు. అర్థమేం కదండి. ప్రాబ్లం ఏంటంటే వేరేలాగా కాదు, వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు నేను చెప్పే కథని. నేను చెప్పేది నాకు ఒకలాగా కనబడుతుంటుంది కథ. వాళ్ళంటే 28-25 years నుంచి ఉన్నారు కాబట్టి, అంటే ఓల్డ్ అని నేను ఒక కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది ఫార్మాట్, ఆ ఫార్మాట్ బేస్లో ఉంటారు వాళ్ళు. నేను ఫార్మాట్కి క్రాస్లో ఉంటాను నేను. ఎందుకంటే నేను డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో. ఐ డోంట్ వాంట్ అంటే విక్రమ్ అనేటువంటి అందరిలో 100 మందిలో ఒక ఫిల్మ్ మేకర్ లాగా కాకుండా వాడికంటే ఒక బ్రాండ్ ఉంది, వాడు ఒక సినిమా చేయగలడు, కొంచెం డిఫరెంట్ హట్కే తీస్తాడు సినిమా అనే కాన్సెప్ట్తో వచ్చిన నేను. ఓకే. సో అట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అన్నీ దిగమింగుకొని 7 years నుంచి శాలరీ లేకుండా కష్టపడి అప్పులు చేసుకుంటూ ఫ్యామిలీని కాపాడుకుంటూ సినిమాని కూడా కాపాడుకుంటూ ఇంత దూరం వచ్చా. బట్ నో వన్ నోస్ దట్. ఓన్లీ విక్రమ్ అనేటోడు ఒక డైలాగ్ కొట్టిండు, విక్రమ్ అనేటోడు ప్రీవియస్లో ఒక డైలాగ్ కొట్టిండు. అరే బ్రదర్, నేను ఆ డైలాగ్ కొట్టినది కూడా మొత్తం అన్నా చూడండి మీరు. అట్లీస్ట్ 10 seconds క్లిప్ పెట్టేసిండు వాడేవాడు. నేనేమన్నా మొత్తం చూడు, నా పెయిన్ కనబడుతుంది. నువ్వు మొత్తం చూడకుండా ఇప్పుడు నీ అమ్మ ఏం లైఫ్ రా, బాధ అనిపిస్తుందిరా అంటే ఒకటి. ఇప్పుడు నీ అమ్మనే పెట్టిరు, ఇదంతా తీసేసిరు అనుకోండి, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ, అది బూత్. రిపీటెడ్ వేస్తావు. ఇవాడు నీ అమ్మ అంటాడా అంటాడు, కానీ పక్కన నీ అమ్మ ఏం లైఫ్ రా, ఇది ఎన్ని రోజులు బాధలు, ఇది వినబడదు వాడికి. సో నేనేమంటున్నా అంటే ఇన్ని బాధలు, ఇంత కష్టాలు 7 years నుంచి ఇంత మోసి, నా బేబీ నాకు ప్రేమని కాదు నేను చెప్పేది. ఆ బేబీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో వాళ్ళంత ప్రేమగా రిసీవ్ చేసుకోరు. ఇలాంటి సినిమాకి ఎందుకురా ఈ కష్టాలు అనేది క్వశ్చన్ నాకు. ఓకే. నేను పనికి మళ్ళీ సినిమా తీస్తే డన్, నేను పనికి మళ్ళీ సినిమా తీసిన కాబట్టి అనాథలాగా వదిలేసారు అనుకుందాం. అరే నేమో రివ్యూస్ వస్తే బాగున్నాయి, సినిమా చూస్తే బాగుంది, మీడియా వాళ్ళ కోసం షో వేస్తే అది ఆల్మోస్ట్ మాస్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు చేసారు. మీరు చూసి ఉంటే మీకు తెలుసుగా ఆ రోజు AAAలో విజిల్లు, అది మీడియాలో కొట్టడం ఏంది బ్రదర్ విజిల్లు, నాకు అర్థం కాలేదు, చిత్రంగా అనిపించింది నాకు. చూసేటప్పుడు మేము కూడా ఒక ప్రేక్షకుల్లానే చూస్తాం. ఎస్, దాన్ని చూస్తే కాబట్టి, అంటే అలా చూస్తాం కాబట్టి జెన్యూన్గా మేము కూడా ప్రేక్షకులకు అదే చెప్పగలం. అందుకనే ఆ రోజు అంటే అంటే ఒక ఆడియన్ చేసేసిన నేను కొత్త వాళ్ళతో, అంటే కిక్ వేరు కదా. అమ్మా భలే ఉందిరా సినిమా. ఆ రోజు ఎనర్జీ మొత్తం పోయిందంటే ఒక దెబ్బకి ఎనర్జీ మళ్ళీ తీసుకున్నాను నేను ఆ రోజు. మళ్ళీ అదే నెక్స్ట్ రోజు 22nd మార్నింగ్ మన ప్రసాద్ ఐమాక్స్లో చేసినాం.
ఆ సౌండ్కి జీబ్రా రివ్యూకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి డోర్లు ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారు. ఏం సినిమా రహిదని ఆ వైబ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఏంటి వైబ్ ఎందుకు మీకు కనబడదంటే 200 మంది కూర్చుంటే మీకు సౌండ్ రీసౌండ్ మొత్తం ఎక్కడికి వినబడుతుంది. కానీ అంత ఏమైంది 20 మంది 30 మంది. ఎందుకంటే సినిమా రిలీజ్ తెలియదు ఎవరికి. ప్రమోషనల్ మార్కెటింగ్ ఫెయిల్యూర్ ఇదంతా. ఓకే. సో నాకు తెలిసి ఈవినింగ్ నుంచి మౌటాకు పోతుంది. మౌటాకు పోతే మెల్లమెల్లగా వస్తుందేమో అని హోప్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమా ఎప్పుడు నాకు ద్రోహం చేయాలి ఇప్పటి వరకు. మీ మూవీ మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఏంటంటే మీరు ఇంత డేరింగ్గా ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు. మీ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సో అదే ముందు గనక మీరు అనుకున్న డేట్స్లో రిలీజ్ ఏంటంటే ఆ వచ్చే బిజినెస్ కానీ మీకు వచ్చే పబ్లిసిటీ వైజ్ కానీ అసలు విక్రమ్ అంటే ఏంటి అనేది తెలిసేది అందరికీ అని అంటున్నారు. కానీ ఇంత మాట్లాడేటప్పుడు తర్వాత మూవీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇన్ని పేర్లు తీసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇంకొక మూవీ రానియడానికి కూడా అని కొంతమంది కూడా భయపడుతూ ఆగిపోతూ ఉంటారు కదా. మరి మీకు కూడా అలాంటి పొజిషన్ వస్తే? ఒకటే అండి, నేను ఒకటి మళ్ళీ అదొకటి చెప్తున్నా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ అదే చెప్తున్నా. ప్రాబ్లం అని చెప్తే అది వ్యతిరేకం అనుకున్నారనుకోండి, అది మీకు వదిలేస్తాను. నేను ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో మదరు ఫాదరు కొడుకులు అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ తప్పు చేస్తున్నాను అనుకోండి, కొడుకు ఇప్పుడు వదిలి డాడీ నువ్వు చేసే తప్పు అంటే నన్ను క్వశ్చన్ చేస్తావా, నువ్వు ఇంట్లోకించి దొబ్బై అని అంటే అది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తా. ఓకే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళకి వ్యతిరేకం కాదు, మీరు చేసేది కరెక్టే. మీ థియేటర్స్కి మీ ఫీడింగ్ కావాలి. ఎందుకంటే నా విక్రమ్ అనేటోడు సంవత్సరం ఒక సినిమా తీస్తాడు. గాట్ ఇట్. నాకు తెలుసు మీ పాయింట్. నేను ఏమంటలేను, మిమ్మల్ని నెగిటివ్ మాట్లాడతలేను ఇప్పుడు కూడా. ఐఎమ్ నాట్ నెగిటివ్. నేనేమంటున్నా అంటే అది కాపాడుకుంటూ ఇది కూడా కాపాడాలంటున్నా. నాకు పని చేయండి. ఇప్పుడు ఇట్లా విక్రమ్ లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ఈ టైంకి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్ఫెక్ట్ డేట్ ఒకటి ఇవ్వండి. నేను అడిగేది అదొకటే. నాకు థియేటర్లు ఇస్తలేరు, నీకు ఇది ఇస్తలేరు అని చెప్పట్లే. ఏ రోజు థియేటర్ ఇస్తారో పర్ఫెక్ట్ ఒక డేట్ చెప్పండి. 3 నెలల ముందు చెప్పండి, 3 months ముందు. దానికోసం నేను ఏం చేయాలో చెప్పండి. అర్థమే కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ప్రిపరేషన్ వస్తారు. సినిమా తీద్దాం అనుకోండి, ముందే ప్రిపేర్ అయిపోతారు. ఓకే ఇది ఒక ఫార్మాట్ ఉంది, 3 నెలల ముందు ఇది చేయాలి, 3 నెలల ముందు మీడియాలో అందరూ సినిమా చూపించాలి, ఓకే 3 నెలల ముందు 2 కాలేజ్లకు ఎవరికో ఆడియన్స్కో ఒకటి ఇది వేయాలి, జనరల్ ఫీడ్బ్యాక్ అంటే ర్యాండమ్ మూలం కూర్చోబెట్టి ఇది చేయాలి, ఇట్లా రాసియండి. సినిమా తీయడానికి ఒక షెడ్యూల్ రాసుకుంటాం కదా. యూ గాట్ మై పాయింట్. స్క్రిప్ట్ రాసేటప్పుడు రాసుకుంటాం, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు రిలీజ్ కూడా నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి నేను ఫాలో అయిపోతాను. నాకు అది అవ్వదు. నేనేం చెప్తున్నా, అదే అంటున్నా. నేను అనేది మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మన ఇల్లు కూలిపోతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బొక్కలు పడుతున్నాయి మనకి ఇంటికి. ఏదో రోజు వచ్చి వరద కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేనంటే రాకముందుకి పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ బోల్డ్ స్టేట్మెంట్ కాదు ఇది, చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఏమన్నా దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం, మీకు తెలిసి ఉండొచ్చు కదా. వెళ్ళిన రోజులు దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం. అక్కడ ఆ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే కొత్త టాలెంట్ని వెలికి తీయాలి, కొత్త స్క్రిప్ట్స్ రావాలి, కొత్త మేకర్స్ రావాలి. మన కొత్త ఇప్పుడు అయిపోయింది ఈ తరం, ఇప్పుడు ఒకటి ఉంది, బట్ రేపు ఫ్యూచర్ కూడా మనం ముందే డిజైన్ చేయాలి అనేది గుడ్ థాట్. రియల్గా ఐ అప్రిషియేట్ దట్ థాట్, బట్ ద వే యు ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్. యు గాట్ మై పాయింట్. నాలాంటి కళలుగానే ఫిల్మ్ మేకర్ సినిమా తీయనేయండి, దానిలో 98 మంది చెత్త సినిమాలే తీస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కానీ వాడు నేర్చుకోనేయండి. ఆ 95 సినిమాల్లో తప్పులు చేస్తే నేర్చుకుంటాడు. 5 సినిమాలు విక్రమ్ లాంటి వాడు ఏదో కూడా వస్తాడు, 5 సినిమాలు చేస్తాడు. దాన్ని తీసుకొని ఎట్లా రిలీజ్ చేయాలి, మన సపోర్ట్తో ఎట్లా రిలీజ్ చేయాలి దాని మీద పెడితే విక్రమ్ అంటోడు నిలబడతాడు. రేపు విక్రమ్ అంటోడు మీ దగ్గరే సినిమా చేస్తారు, ఆ హీరోలు మళ్ళీ మీకే డేట్లు ఇస్తారు, మీరే వాళ్ళ డేట్లు తీసుకుంటారు, వాళ్ళతో మళ్ళీ ఒక తరం మొదలవుతుంది. నువ్వు సినిమా నా ఒరిజినల్ సినిమా చూడకుండా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఆ 20 years బ్యాక్ సినిమాసే వస్తాయి బ్రదర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్కి ఎవరు చెప్పరు. ప్రశాంత్ నీల్కి ఇప్పుడు ఏమైనా చెప్పారనుకోండి పెద్ద ప్రొడ్యూసర్ ఇలాది అంటే కేజీఎఫ్ రాదు మీకు. అవును రాదు. అది డైరెక్టర్స్ ఒక క్రియేటివిటీని బట్టి బయటకు వస్తుంది. వెట్రిమారన్ గారు అంటే పెద్ద చూస్తారు, ఐ లైక్ హిమ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్. బట్ వెట్రిమారన్ దగ్గరికి వెళ్ళి ఇలాది 18లో ఎలిబెట్టి ఇలాది అంటే చేయలేరు అంటున్నా. అనురాగ్ కశ్యప్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మీకు చెప్తున్నా హేమీలు అందరూ ఏంటంటే మణిరత్నం గారు కావచ్చు, ఫెయిల్యూర్స్. మీరు చూడండి మణిరత్నం గారు ఫస్ట్ ఎన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి తెలుసు కదా మీకు. బట్ ఒక మార్క్ క్రియేట్ చేశారు కదా. నేను అనేది అది రాంగ్ అంటున్నా, ఇది రైట్ అంటున్నా. నాకు ఇప్పుడు ఒక స్కెడ్యూల్ ఇచ్చేయండి, సింపుల్. విక్రమ్ అనేటోడు సినిమాలు తీస్తాడు, విక్రమ్ అనేటోడు భయపడడానికి రాలేదు, విక్రమ్ అనేటోడు ఆపలేడు. నన్ను ఆపాలంటే నేను ఆపుకోవాలా. నేను ఒక స్టార్ని క్రియేట్ చేయగలను, స్టార్ని పెట్టుకొని వితౌట్ డైరెక్ట్ మీ సినిమా తీయలేరు. Got my point? Yeah. I'm straightly telling you, without director, if you have a star, if you have a money, you can't do the film. Right.
సో మీరు ఒక అన్నారు కదా ఇల్లాక ఒకటి, రేపు మీకు సినిమా ఉంటుందా ఆ, లేదా, ఏం ఆలోచిస్తారు ఫ్యూచర్లో బ్రదర్, నేను అదే చెప్తున్నా. నెక్స్ట్ 15 years సంబంధించిన మొత్తం గ్రౌండ్ ప్లానింగ్ నేను చేసుకున్నా. ఉమ్, అల్టిమేట్ సినిమా కూడా రాసుకుని ఉన్నా. ఉమ్, ఓకే, ఇప్పుడు ఈ సినిమా అటు ఇటు అయితే ఇంకో సినిమా ఏం చేయాలో కూడా తెలుసు నాకు. ఓకే. ఓకే, నేను ప్రిపేర్ అయి ఉన్నా. సినిమా హిట్ అయితే ఏ సినిమా తీయాలి, సినిమా ఓకే నాకు మంచి రివ్యూస్ వస్తాయని తెలుసు, కానీ థియేటర్ సంబంధించిన రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలా, మిడ్ రేంజ్ పోతారా, అర్థమేం కదండి. ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలంటే థియేటర్స్ నుంచి కూడా వసూలు రావాలా. యా. లేదంటే కొంత ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే కంటెంట్ బాగా తీసిండు, డైరెక్టర్ గారి దగ్గర టాలెంట్ ఉంది, రివ్యూస్ చదువుతారు, చేస్తారు, ఫోన్ కొడతారు, వీడి దగ్గర టాలెంట్ ఉందని చెప్పి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విరూపాక్ష డైరెక్టర్ ఫస్ట్ సినిమా చెప్పండి. కార్తీక్ దండు గారు. యా, ఫస్ట్ సినిమా చెప్పండి, గుర్తులేదు మీకు. యా. ఇప్పుడు అదే కార్తీక్ దండు సుకుమార్ లాంటి ఒక బ్రాండ్ ఇట్లా పెడితే కార్తీక్ దండు తీస్తే అది అయింది. ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ ఎవరో కూడా నా వైపు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా. నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ 15 years సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని 7 సంవత్సరాలు రాసేసుకున్నాను. ఇప్పుడు నన్ను పిలిచి ఇప్పుడు రాయమంటే అట్లా కాదు, ఆస్ట్రేలియా లేను, నీకు ఏ రేంజ్ సినిమా కావాలని అట్లా ఆధారపడి ఉన్నది. అంటే బడ్జెట్ని బట్టి. అంతే, ఇప్పుడు 400 కోట్ల సినిమా తీద్దామంటే నేను రెడీగా ఉన్నాను. ఉమ్, అంటే జోక్ కాదు నేను చెప్పేది, ఏదో గాలి మాటలు కాదు, విత్ బౌండ్ స్క్రిప్ట్. నేను ఎప్పుడైనా బౌండ్ స్క్రిప్ట్తోనే మాట్లాడతా. ఉమ్, నాకు చాలా క్లియర్ ఉంటాను నేను సినిమా విషయంలో. అట్లా తీసినా కాబట్టి ఇట్లా చూస్తున్నాం ఈ సినిమాని. ఓకే. సో అది చేయగలను. నేనేమంటున్నా అంటే నన్ను ఆపేది ఎవరైనా ఉందంటే నన్ను నేనే ఆపుకోవాలి. ఓకే. నన్ను ఎవడు ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు అనుకోవచ్చు నువ్వు నన్ను ఆపుతున్నా అనుకోవచ్చు, నన్ను ఆపేయడం కాదు, నన్ను ఆపేదాన్ని నువ్వు కూలిపోతావు.